మరి ఏ విధంగా ఉన్నదో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనం ప్రతిదినం కూడా అర్థం చూసుకొని మనల్ని మనం ఎట్లాగో చక్క చేసుకుంటామో అలాగే మరి దేవుని వాక్యంతో మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటి అర్థంలో మన హృదయాన్ని కూడా చూసుకుంటూ చక్కబరుచుకోవాల్సిన వారం ఉంటున్నాం. దాని కొరకై ఈ దినము కొన్ని మాటలు మనం చూస్తాము. ప్రభు మందిరం గురించి చెప్తాము. మరి అక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము భక్తుడైనటువంటి ప్రసంగి గారు రాశారండి. ప్రసంగి సొలొమోను గారు రాసినటువంటి గ్రంథంలో మరి ఈ దినము నీవు దేవుని మందిరంలోకి ఎలా రావాలి అనేటువంటి హెచ్చరికని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో మరి ప్రభు యొక్క బల్లలో ప్రవేశించే ముందు అనేకులు బల్ల వర్తమానం చెప్పకుండానే బల్ల చేస్తూ ఉంటారు. క్రమముగా నెలకు పర్యాయం ఇచ్చేస్తారు. కాబట్టి మనం అలా చేయం. కాబట్టి వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి. బల్లారాధనలో పాలు పంపులు పొందాలంటే నేను కూడా అంటున్నాడు, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు. నేను రక్షించబడినటువంటి వారు అందరూ కూడా బల్లలో ప్రవేశించాలంటే నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు ఏం చేయమంటున్నాడు? నీ ప్రవర్తన ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకొనుమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి దేవుని మందిరానికి పోతున్నప్పుడు నా యొక్క ప్రవర్తనని మరి అనేకులు లోకంలో చూస్తూ ఉంటారు, దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, నన్ను కూడా. కాబట్టి ఈ మాటలు మన గమనానికి తీసుకొస్తూ ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 1:12 చూస్తాం. 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుంటే, మీరు నా సన్నిధిని కనబడవాలని వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ యొక్క యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనే ఎన్నో వాక్యం చెప్పానండి మీకు, 12వ వచనంలో అంటున్నాడు, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నీ నైవేద్యం వ్యర్థము, కాబట్టి అది నాకు అసహ్యం పుట్టించును. ధూపార్పణము దాని నికను తేకుడి. అమావాస్యవు విశ్రాంతి దినమును కాబట్టి సమాజ కూట ప్రకటనలు కూడా జరుగుచున్నవి అంటున్నాడు. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమూహమును నేను నోర్చజాను. చాలండి. కాబట్టి మన ప్రభువుకి ఎలాంటివన్నీ కూడా మంచివి కాదు. కాబట్టి భక్తుడైనటువంటి సొలొమోను గారు మరి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన ఏమంటున్నాడు, నీవు దేవుని మందిరంకు పోయినప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి మాటకు యెషయా గారు ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కనబడాలి. అందుకని అంటున్నాడు, నీ యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఆశపడుచున్నది అంటాడు దావీదు. అది సొమ్మసిల్లుచున్నది అంటాడు. కాబట్టి ఆయన యొక్క మందిరానికి రావాలనేటువంటి ఆశ సొమ్మసిల్లేటువంటిది ఉండాలని మరి దావీదు చెప్తున్నాడు. అలాగే యెషయా గారు ఏమంటున్నారు అంటే, నా యొక్క ఆవరణను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడు ఎవడు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. మీ నైవేద్యములు వ్యర్థం అంటున్నాడు. అది నాకు అసహ్యం పుట్టించు. ధూపార్పణము దాని నికను తేకుడి అంటున్నాడు. కాబట్టి అలాంటివి నాకు ఇష్టం లేదు. మీరు ఎలా ఉన్నారంటే, అమావాస్యు విశ్రాంతి దినమును సమాజ కూట
ప్రకటనలు జరిగించుచున్నవి. కాబట్టి ఇలాంటివి చేస్తాం ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరిస్తున్నారు. కాబట్టి నా సన్నిధిని కనబడడం వల్ల మీరు వచ్చున్నారు అంటున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి తలంపులో మనం గమనించినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయని మనం గమనిస్తూ వచ్చినప్పుడు నేను కూడా ఒకవేళ ఇలాంటి వాటిలో మనం పాలు పంపులు పొందకూడదని దేవుడు నన్ను కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నటువంటి వారుకున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు నన్ను కూడా హెచ్చరిక ఆయన హెచ్చరికగా అందుకని ఆదికాండం చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 28:17 చూస్తాం. 28:17 వచ్చింది. 28వ అధ్యాయం ఆదికాండంలోని ఈ మాట కూడా మనకు కనిపిస్తుంది. 28:17 27:17 చూస్తే అవును ఈ వేరొకటి కాదు చాలండి. కాబట్టి అంటున్నాడు భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని అనుకొనెను. కాబట్టి నీవు దేవుని మందిరం అనుకుంటున్నావా, లేక ఇదేదో సమాజ కూటం అనుకుంటున్నావేమో. అయితే అబ్రహాముతో ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని హెచ్చరిస్తుంది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు కనుక నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బహు జాగ్రత్తగా, బహు భయముగా, బహు నిష్ఠగా ఉండాలి. అంతేకాకుండా నేను కూడా యథాప్రకారంగా మనం చేస్తే దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారు ఉంటున్నాం. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఇదే పరలోకపు గవిని, ఇదే ఏంటంట పరలోకపు గవిని, దేవుని యొక్క మందిరమే. కాబట్టి నేను కూడా అనాలోచనతో నేను కూడా ఉండకూడదు అనుకొన వలెను అనేటువంటి మాట చెప్తున్నాడు. కాబట్టి అట్లా అనుకుంటున్నావా, పరలోకపు గవిని అనుకుంటున్నావా, లేక ఇదేదో ఆట స్థలము ఏదో స్థలం అని అనుకుంటున్నావేమో. కాబట్టి నన్ను నేను కూడా పరిశీలన చేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను కూడా దేవుని మందిరానికి పోవునప్పుడు నేను కూడా ఎలా ఉండాలి అనేటువంటి మాటను, దేవుని మందిరానికి ఎలా రావాలి అనేటువంటి మాటను హెచ్చరిక చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 96వ సంకీర్తన దావీదు గారు రచించారు. మనలో బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతలు మనం సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి. అదే బలహీనతలు మనం కొనసాగకూడదు. కాబట్టి నేను కూడా దేవుని యొక్క వాక్యమునకు లోబడి దేవుని మాటలు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. అందుకని కీర్తన గ్రంథంలో చూడండి 96వ సంకీర్తన 9వ వచనం కూడా చదివితే 9 చదవండి. ఎలా రావాలంటే మనము 96:9 ప్రకారము పరిశుద్ధాలంకారములు ఏం ధరించుకోవాలంట, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అంటున్నాడు. మనకు వణుకున్నదా, భయం ఉన్నదా? అసలు కొంతమందికి లెక్కే ఉండదు దేవుని మందిరం అంటే కదా. ఈ మందిరం కాదు ఇంకో మందిరం అనేటువంటి వారు ఉంటారు మనుషులు. అది ఎంత మాత్రం కూడా శ్రేయస్కరం కాదు మన ఆత్మీయ జీవితానికి. మనం ఎక్కడున్నామో అక్కడే స్థిరమైనటువంటి భక్తిలో మనం ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. అంతేగాని ఈ మందిరం కాదని 10 రకాల మందిరాలు తిరిగితే 10 రోజులు గౌరవిస్తారు, 11వ రోజు వెళ్ళిపోమ్మా వెళ్ళిపోయా అంటారు. నీ భక్తి మేము చూస్తూ ఉన్నామని అంటారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. అందుకని ఎలా రావాలంటే దేవుని మందిరానికి ఎలా రావాలి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు ఏం చేయాలంట, నమస్కారం చేయాలి. నేను కూడా పరిశుద్ధాలంకారం ధరించుకోవాలి. కాబట్టి పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధికి ఆవిడ కూడా రాకూడదు. కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా దేవుని సన్నిధికి రావాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యం ద్వారా నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇటు హెచ్చరికలు లేకుండా ఏదో నామకార్థ భక్తి, ఆచార భక్తి కదా, అలవాటు భక్తిగా ఏదో ఉంటే ఏదోలాగానే అయిపోయింది జీవితం అంతా కూడా. కానీ అలా ఉండకూడదు. నా జీవితంలో చక్కగా పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ అపరిశుద్ధతలోకి మనం వెళ్ళకూడదు కదా. కాబట్టి నేను కూడా
ఎలా ఉండాలని దేవుడే వేస్తున్నాడు, అక్కడ హెచ్చరిస్తున్నారంట. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? వణుకుడి అంటున్నాడు. ఇవి నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలే మీకు చెప్తా ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దూరం నుండి దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు మనం ఏం చేయాలంట? నమస్కారం చేసుడి అని సర్వభూజనులారా ఆయన సన్నిధిని మీద ఎలా ఉండాలి? వణికేటువంటి వారు ఉండాలి. ఒకవేళ లోకంలో మరి ఇంట్లో మరి బిడ్డలకి వారికి నువ్వు వణకతలేదేమో, మరి వారిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నామేమో, కానీ దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధి ఇది మన ఇల్లు కాదు, ఇది మన ఇల్లు కాదు, మనం ఎలా పడితే అలా ఉంటాను. కాబట్టి నీవు నేను కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం భయం కలిగి ఉండాలి, వణుకు కలిగి ఉండాలి. అటు విధంగా మనం ఉంటున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని పరిశీలిస్తే మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడం. అయితే మనల్ని మనమే పరిశీలించుకునే ఎడల మన యొక్క తప్పులు మనకు బహుస్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి రెండో మాట కూడా గమనించి చెబుతాను. 27వ సంకీర్తన 4 వచనం. 27వ సంకీర్తన 4 వచనం. 27:4 వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? 27వ సంకీర్తన 4 వచనం కూడా చదవండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయమును ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాడంట దావీదు. చూసారా? నీకు నాకు కూడా ఎలాంటి తృష్ణ, ఆశ ఉందా? దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు అనేటువంటిది నన్ను కూడా వాక్యము 2 పక్కల కూడా కోస్తుంది అనమాట, రంపంతో కోసినట్టే. కాబట్టి నా జీవితంలో మరి యెహోవా యొద్ద ఒక వరం అడిగాను అంటున్నాడు దావీదు. నీవు దేవుని యొద్ద ఒక వరం అడిగావు, ఒక కోరిక కోరావు, అది నెరవేరాలంటే నేను కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి కదా, ఎంత వణుకిత కలిగి ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి. అలాంటి మాటలు మనం చెప్తున్నామా? ఏదో ఆచారంగా వస్తే వాళ్ళకి చెయ్యెత్తితే వాళ్ళు ఇచ్చేయటం కాదు. కాబట్టి నా జీవితంలో యెహోవా యొద్ద ఒక వరం అడిగాను అంటున్నాడు దావీదు. కాబట్టి దావీదు గారు రాస్తూ దావీదు కీర్తనలోనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను ఏం చేస్తానంట? వెతుకుతున్నాను. ఆయన యొద్ద నేను వెతుకుతున్నా, ఎక్కడో ఎతకతలేదు కానీ దేవుని సన్నిధిలో వెతుకుతున్నాడు. ఏమని వెతుకుతున్నాడంట? ఆయన వద్ద ఏమని కోరుకుంటున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, రెండవది ఆయన ఆలయంలో ధ్యానించుటకు. రెండవ వాక్యం ఏంటంట? ఆయన ఆలయంలో ధ్యానించాలి అనేటువంటి తృష్ణ, అలాంటి ఆశ, కోరిక మనకున్నదా లేదా? మనం పరిశీలించుకోవాలి. విశ్వాస ఆత్మీయాత్ర జీవితంలో మనం రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నీలో నాలో కూడా ఇవి చక్కగా కనపడాలి. అంతేగాని చిన్నపిల్లడు ఎలా ఉన్నాడు అలాగే ఇన్ని సంవత్సరాలు కూడా కొనసాగితే ఎంత మాత్రం కూడా దేవునికి సంతోషం లేదు, నీకు సంతోషం లేదు, నాకు సంతోషము ఎంత మాత్రం కూడా లేదంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే మనం చెప్పాలి. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని సన్నిధిని మనం అలక్ష్యం చేయకూడదు. మనుషుల కోసం మోమాట. పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాము? హెబ్రీ పత్రిక 12:2 చదివాం కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకునే దాన్ని పరిశీలించి తెలుసుకోమని. అంతే ఉండాలి. కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారో, వెనకోళ్ళు అనుకుంటారో, ముందోళ్ళు అనుకుంటారో అని కాదు. కాబట్టి నేను కూడా ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ప్రసన్నతను చూడాలంటే, ఆయన సన్నిధికి రావాలంటే నేను కూడా దావీదు చెప్తున్నటువంటి మాటలు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు. మూడో మాట ఏంటంట? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు దావీదు. చూసారు ఎంత మంచి తీర్మానం కలిగి ఉన్నాడు, ఎంత మంచి దృఢ విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంతకన్నా భాగ్యం ఏముంటుందండి మనకి? కాబట్టి నా జీవితం ఇంతవరకు కూడా ఆశ లేదేమో, ఇక నుంచైనా ఆశగా ఉండు. నా కొరకు గురించి కాదు, దేవుని సేవకుల గురించి కాదు, దేవుని వైపు చూడండి, దేవుని కొరకు ఆశ కలిగి ఉండండి. ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. అసంతృప్తిగా నన్ను పంపించేవాడు కాదు.
కాబట్టి దేవుని వాక్యం ఎలా ఉన్నదంటే, ఆయన ప్రసన్నత చూసుకొచ్చినప్పుడు నా జీవితకాలం అంతా నేనేం చేస్తానంట, నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇంతకన్నా నాకు ధన్యత లేదు ప్రభువా, ఇంతకన్నా నాకు భాగ్యం లేదు ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో గోజాడుకుంటున్నాడండి. ఇలాంటి తీర్మానము, ఇలాంటి ఒడంబడిక నీవు నేను కూడా దేవునితో చేస్తున్నామా నిజముగా? కానీ మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు యొక్క మరి ఆయన యొక్క శరీరము సాదృశ్యకున్న రొట్టెలో, ఆయన యొక్క రక్తమును సాదృశ్యకున్నటువంటి ద్రాక్షారసంలో పాలు పంపులు పొందే ముందు నిన్ను నీవు మరి వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుని వాక్యపు వెలుగులో మన అట్టి విధంగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వ హెచ్చరిక కూడా మీకు మరి చెప్పి నా మాటలు నేను ముగిస్తాను సమయానికి. 100వ కీర్తన 4వ వచనం. నా 100వ కీర్తన 4వ వచనం మనం చదువుకుంటాం. కాబట్టి ఎలా రావాలి దేవుని సన్నిధికి? మన అంశం ఏంటంటే దేవుని మందిరంకి ఎలా రావాలి అనేటువంటి మాటలు చూస్తే 100వ కీర్తన 4వ వచనం ఎలా ఉన్నదంట, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆలయంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన నామాన్ని మనం ఘనపరుస్తున్నామా, లేక మనలో మనమే ఘనపరుచుకుంటున్నామా కదా అని మనం హెచ్చరిక చేసుకోవాలి. మన యొక్క అంతరాత్మలో మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేవునికి లోబడుతున్నానా, లేక లోకానికి లోబడుతున్నానా, మనుషులకు లోబడుతున్నానా కదా, మనల్ని మనం పరిశీలించుకో. ఎవరం అతిథులం కాదు. అందుకనే దావీదు మరి చెప్తున్నటువంటి మాట, ఎలాగో దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి ఎలాగో రావాలి అనేటువంటి మాటల హెచ్చరికలో ప్రభు చెప్తున్నటువంటి మాట 4వ హెచ్చరిక ఎలా రావాలంట, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. దేవుడు నీకు ఎడల చేసిన ఉపకారములు, మేలుల్ని దేవుని సన్నిధిలో మనం తలపోసుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. చెప్పుకోకుండా దేవుడు ఏదో చేసేడులే, అయిపోయిందిలే అని మనం మూతురుసుకోకూడదు కదా. దేవుడు నా ఎడల ఇంత గొప్ప కార్యం చేశాడు, నా బిడ్డల ఎడల నా ఎడల ఇంతగా చేసినటువంటి దేవుడిని నేను స్తుతించకుండా, ఘనపరచకుండా, ఆయనకి ఎలా ఉంటాను, ఆయన గుమ్మంలో ప్రవేశించకుండా అనేకులు దేవుడికి మేలు చేస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో కనపడరు. దేవుని సన్నిధి దేవుడు మేలు చేయనప్పుడే వస్తారు మందిరానికి. మేలులు చేసినాక దేవుని సన్నిధిలోకి వాళ్ళు కనపడరు, తుపాకు కూడా దొరకరన్నమాట. అయితే అలా ఉండకూడదు. నేను కూడా దేవుని సన్నిధికి మరి దేవుని మందిరానికి ఎలా రావాలంటే, రక్షించబడినటువంటి వ్యక్తి కృతజ్ఞతార్పణ చెల్లించు ఆయన గుమ్మంలో మనం ప్రవేశించాలి. ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన ఘనపరచాలి, ఆయన మనం మహిమపరచాలి. ఆయన అంటున్నాడు కీర్తనలు పాడాలి, ఆయన ఆవరణలో ప్రవేశించాలంటున్నాడు. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయాలంట, ఘనపరచాలి. యెహోవా గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, ఆయన మాత్రమే, ఆయనకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రాలు ఆయనకే చెల్లునుగాక అని నేను కూడా ఆయన సన్నిధిని గణపరిచే వారికి ఉంటున్నామా, లేక మనం గణపరుచుకునేటువంటి వారిగా మన జీవిత దినాలన్నీ మనం గడుపుకుంటున్నామేమో. ప్రియ సహోదర సహోదరి, నేడు రేపు కదా, నేడు మనది రేపు మనది కాకపోవచ్చు. కాబట్టి నా యొక్క ప్రాణం మనలో ఉండగానే ఒక తీర్మానం కలిగి ఉందాం. దావీదు ఏమన్నాడు, ఆయన నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడమ్మా. నిజముగా అంత భాగ్యమో దేవుని మందిరంలో ఉండేటువంటి ధన్యత, సేవ చేయటం కదా. దేవుని పరిచర్య చేస్తే దేవుడు ఉంచుకోడు. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తా. అంతేగాని నీకు అచ్చుండేవాడు దేవుడు కాదు. మనుషులైతే అలా ఉండరు. అయితే ప్రభు వాక్యంలో మన భాగంలోకి వచ్చినప్పుడు, మన చివరి భాగంలోకి వచ్చామండి. మరి మలాకీ గ్రంథంలో కూడా మాట చూస్తాం, 3:10 కూడా చూస్తాం. మలాకీ పుస్తకం 3:10 చివరి మాట, 3:10 కూడా చదువుకుంటాం. 3వ అధ్యాయము మలాకీ గ్రంథం 3:10 దేవుని మందిరానికి ఎలా రావాలి అనేటువంటి మాటలు హెచ్చరిక వర్తమానంలో మీకు నేను చెప్తా ఉన్నాను అనమాట. ఈ మాటలు మరి మలాకీ గ్రంథము 3:10 ఆయన చెప్తున్నాడు కదా, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా
నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. చూసారా, మనం ఎలాగూ రావాలని దేవుని సన్నిధిలో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా మందిరంలో ఆహారమును ఉన్నట్లుగా నేను కూడా ఎలా చేయాలంట, దశమ భాగములు అర్పించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నాకు కూడా ఇచ్చేవాడే. కానీ నీవు 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు. అంతేగాని దేవుడు హెచ్చుండే. అందుకని ఆయన అంటున్నాడు, దశమ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురావాలి. దేవుని యొక్క నిధిలోనికి మనం తీసుకుని రండి. దేనిని చేసి ఈ యొక్క కార్యమును మీరు చేసి మీరు నన్ను ఏం చేయాలంట, మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి ఏమైనా ఉన్నదా, పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో దేవుడు నింపేటువంటి వాడుకున్నాడు. మనం ఇచ్చేటువంటి దీవెనలు కొన్ని దీవెనలే, మన హస్తం అయితే చిన్న హస్తమే కదా. పోయిన వారం కూడా ఈ మాట చెప్పా. కాకపోతే మా దేవుడు ఇచ్చినప్పుడు నోహ కాలంలో ఏ విధంగా అయితే ఆకాశపు తూములు విప్పబడ్డాయో అట్టి విధముగా దేవుడు ఆకాశపు వాక్యం లిప్పి ఆయన పట్టజాలనంత విస్తారమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడంట, ఆయనను మనం దీనిని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నా. కాబట్టి నేను కూడా అట్టి విధంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకుని దేవుని సన్నిధిలో యోగ్యమైన రీతిలో నేను కూడా పరీక్షించుకుని ఆయన శరీరం సాదృశ్యుకున్నటువంటి రొట్టెలో ఆయన రక్తంలో సాదృశ్యుకున్న ద్రాక్ష రసంలో మనము పాలు పొందుదాం. కాబట్టి మీ గమనానికి 4 తలంపులు తీసుకొచ్చాను. దేవుని మందిరంకి ఎలా రావాలి అనేటువంటి మాటలు హెచ్చరిక మీ గమనంలో తీసుకొచ్చాను. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలంట, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ఒకటి చూసాం. రెండవది పరిశుద్ధ అలంకారములు ధరించుకుని దేవుని సన్నిధికి రావాలని చూసాం. మూడవదిగా కీర్తన గ్రంథంలో చూసాం కదా ఎలా రావాలంట, 27:4 చూసాం. కాబట్టి యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను అంటాడు కదా, ఆ మాటనా. కాబట్టి నేను కూడా దేవుని ఆరాధించాలి, అంతేగాని దేవుణ్ణి మన సన్నిధి మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి 100వ కీర్తనలో కూడా మనం ఒక మాట చూసాం. కాబట్టి నా జీవితంలో ఎలా ఉన్నామో మన యొక్క ఆత్మీయ స్థితి మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో మన బల్లలో పాలు పంపులు పొందినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుకుంటాడు. కనుక మనల్ని మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బల్లలో ప్రవేశించుదాం. ఇప్పుడు బల్లారాధనలో మనం ప్రవేశిస్తాం. మనల్ని మనం పరిశీలించుకుందాం.